అన్నట్లుగా వాలంటీర్ల జీతాలు పెంచుతామని చంద్రబాబు చౌకబారు మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎన్నికల పేరుతో వాలంటీర్ల ద్వారా పేదలకు పెన్షన్ అందకుండా చేస్తున్నారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఆపేయాలి, దాని ద్వారా ఈ డిస్ట్రిబ్యూషన్ జరగకూడదని ఎలక్షన్ కమిషన్ పెట్టి ఆపించారు. ఆయన ఈరోజు అనొచ్చు నాకేం తెలుసు ఎవరో పెట్టారని. ఆయనకు తెలుసు ఇలాంటి చండాలమైన పని తను డైరెక్ట్గా చేస్తే ప్రజా వ్యతిరేకత విపరీతంగా వస్తుంది ప్రజల్లో అని చెప్పి తనకు ఎప్పుడూ తెలిసిన వెన్నతో పెట్టిన విద్య ఏదైతే ఉందో ఎవరో ఒకరిని ముందు పెట్టుకొని డ్రామాలు ఆడిచ్చే నిజంగా ఆయనకు వాలంటీర్ సిస్టమ్ అనేది వద్దోని ఒక సైద్ధాంతికంగా కూడా ఆయన అనుకుంటే తనే పోయి ఉండొచ్చు, కోర్టుకు పోవచ్చు, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ విధానం అని కూడా చెప్పి ఇది పనికిరాది వ్యవస్థ, మేము వస్తే ఇచ్చేస్తాం, లేదా గతంలో ఉన్న జన్మభూమి కమిటీల వ్యవస్థను తీసుకొస్తామని కూడా చెప్పొచ్చు, తప్పులేదు. ఆ స్వేచ్ఛ ఆయనకుంది. అలాగే ప్రజల్లోకి వెళ్ళి దాని ప్రచారం కూడా చేసుకోవచ్చు. అలా కాకుండా దొంగ దెబ్బ తీయడం ఒకటి, ఆ తీయడం కూడా ఎవరిని నిస్సహాయాలను తీయడం ఒకటి. ఇప్పుడు దాన్ని బుకాయింపు ఒకటి మళ్ళీ కొత్తగా మొదలుపెట్టాడు. ఆయన వాలంటీర్ వ్యవస్థ మీద ఆయన అభిప్రాయాలు ఎట్లున్నాయి, లేదా ఆయన దత్తపుత్రుడి అభిప్రాయాలు ఎట్లున్నాయని కూడా అందరికీ తెలుసు. ఓపెన్గానే వీళ్ళందరూ అధికార పార్టీ కార్యకర్తలు ఇంకోటం అన్నాడు. వాలంటీర్లు అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులుగానే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి అది దుర్వినియోగం చేసుకుంటుందని ఆయన ఫస్ట్ నుంచి అంటున్నారు. అంటే మా పార్టీ దుర్వినియోగం చేస్తుందని. అది కూడా ఆయన పెట్టుకోవడం లాభలేదు. కానీ దాంట్లోనే మాటకు మాట మారుస్తున్నాడు. ఈరోజు ఉండే లేదు మీరు ఎక్కడికి పోయి మీకు జీతాలు కూడా పెంచుతానంటున్నాడు. ఎందుకు ఈ డైకాటమీ? ఎందుకు సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థను పెట్టించి దాని ద్వారా ఆపరేట్ చేసి ఈరోజు మళ్ళీ తనకు తెలియనట్టు తన థర్డ్ పార్టీ లాగా సిస్టంలోకి రావడం ఎందుకు అంటే ఆయనకు ఈ వ్యవస్థ ఉంటే వీళ్ళు వెళ్ళి ఏదో వాళ్ళతో అందరితో ఓట్లు వేయిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేస్తారు, లేదా ఆయనకు ఉపయోగపడతారని ఆయనకు భయం ఉన్నట్టుంది. అంటే పిల్ల చేష్టలాగా లేకుంటే ఏదో అంటే ఇది అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ ఏంది, దానివల్ల వస్తున్న ప్రయోజనాలు ఓవరాల్గా ఎట్టున్నాయని చూసేంత దార్శనికత ఆయనకు లేదు. రాజకీయ నాయకుడిలాగా చూస్తే దీని జోలికి పోతే ఇబ్బంది అవుతుందంటే దానికి పోకుండా ఉండి ఇంకో రకంగా కవర్ చేసుకోవాలి, అది లేదు. ఏతావాత తేలిందంటే ఏదో చేయబోయే ఆఖరికి ఇంకొకటి ఇదైనట్టు వాలంటీర్ వ్యవస్థ మీద ఎక్కువ పెట్టిన ఇది తిరిగి తనకే వచ్చి తగులుతుందని గుర్తించినందువల్లేమో ఈరోజు డ్యామేజ్ కంట్రోల్కు ఏదో వరుస పెట్టి మళ్ళీ లెటర్లు కూడా రాయడం మొదలుపెట్టాడు. అయితే తను తప్పించుకోలేడు. ఎందుకు తప్పించుకోలేడంటే ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేది ఎవరు ఎప్పుడు పెట్టారు అని చూస్తే సరిగ్గా అంటే వాళ్ళ దాని మీదనే మేము ఇది తీసుకున్నాము, వాళ్ళ రిప్రజెంటేషను అని ఎలక్షన్ కమిషన్ దాంట్లోనే ఉంది. వాళ్ళ కంప్లైంట్స్ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి వాళ్ళని విధుల నుంచి తప్పించండి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని ఇచ్చిన కంప్లైంట్స్, అలాగే కోర్టులో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వేసిన కేసు మీద వచ్చిన డైరెక్షన్స్, వీటి ఆధారంగా మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ఈ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ నుంచి డైరెక్ట్ తెప్పించుకున్నారు. అక్కడ ఇది సెంట్రల్ దీని నుంచి వచ్చింది, సిఇఓకి వచ్చింది, అక్కడి నుంచి కిందికి వచ్చింది. ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేది ఫామ్ అయ్యిండేది 23 సెప్టెంబర్ ఎండ్ అక్టోబర్ ఫస్ట్ వీక్లోనే పోయినట్టుంది. సరిగ్గా 15-20 రోజులు కాకముందే నేరుగా సుప్రీంకోర్టులో వెళ్ళి కేసేస్తారు. వాలంటీర్ వ్యవస్థ అనేది కాన్ఫిడెన్షియల్ డేటా అంతా కలెక్ట్ చేస్తుంది, ఇది అధికార పార్టీకి ఇదిగా ఉందని. ఎవరో దాంట్లో ఉండేదంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఆయన ఎవరు అనేది స్టేట్లో గత స్థానిక సంస్థల ఎన్నికైనప్పుడు ఆయన విశ్వరూపం